మనం 2 రోజుల నుంచి గమనిస్తే మన పొరుగు దేశమైనటువంటి నేపాల్ దేశంలో అల్లర్లు భయంకరంగా సాగుతున్నాయి. అసలు ఈ అల్లర్ల వెనుకమాల 20-26 సంవత్సరాల వయసు గల యువకులు గాని, స్టూడెంట్స్ పాల్గొనటం జరుగుతుంది. ఆ యువకులేంది, చదువుకునే పిల్లలు ఒక ఉద్యమాల్లో పాల్గొనటం ఏంది, పార్లమెంట్‌ని తగలబెడతం ఏంది, అక్కడున్న పార్లమెంట్‌ని. అసలు ప్రధానమంత్రిని ఈ దేశం వదిలి ఎల్లగొట్టేటట్టు చేయటం ఏంది, విదేశాంగ మంత్రిని అసలకి కాళ్ళతో కొడతం ఏంది, అలాంటి సిట్యుయేషన్‌లు గూడా అక్కడ ఆ దేశంలో ఏర్పడ్డాయి. మెయిన్ ప్రధాన రా ఆ రా ఆ దేశానికి రాజధాని అయినటువంటి కాఠ్మండులో జరిగిన సిట్యుయేషన్‌లు ఈ మొత్తం గూడా. స్టూడెంట్స్‌లో అంతగా వ్యతిరేకత ఎందుకొచ్చింది అంటే, ఒక విషయానికి మనం వస్తే, అక్కడ 26 సోషల్ మీడియా యాప్స్‌ని బ్యాన్ చేయడం జరిగింది అక్కడ గవర్నమెంటు. అసలకి 20 సోషల్ మీడియా యాప్‌ని బ్యాన్ చేయాల్సినంత అవసరం అక్కడ గవర్నమెంట్‌కి ఎందుకు వచ్చింది? స్టూడెంట్స్ ఆ గవర్నమెంట్‌ని ఏం చేశారు? ఏమన్నా పగ వాళ్ళకి స్టూడెంట్స్‌కి గవర్నమెంట్ మీద? మనం పగే అనుకోవచ్చు. సో, ఇది ఎందుకంటే మెయిన్ అక్కడ రీజన్ ఏందంటే, కొన్ని మీడియా ఛానల్స్ ఇక్కడ సోషల్ మీడియా బ్యాన్ చేయటం వలన స్టూడెంట్స్‌లో విప్లవం వచ్చింది. దాని వలన ఇక్కడ ఉద్యమం రావటం వలన ఈ అల్లర్లు జరిగినాయి అని కొన్ని మీడియా ఛానళ్ళు గానీ, వేరే దేశాల్లో గానీ చెప్పుకోవటం జరుగుతుంది. ప్లస్ అది ఒక కారణం అవ్వచ్చు. మరి ఒక కారణం గూడా ఉంది. అక్కడుండే గవర్నమెంట్ యొక్క అవినీతి, అక్కడ ఉండే యొక్క గవర్నమెంటు చేతగాని పరిపాలన వలన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవటం, నిరుద్యోగం ఎక్కువగా పెరగటం, స్టూడెంట్స్ ఉండారు, చదువుకున్నారు, డిగ్రీ కంప్లీట్ అయ్యిద్ది, బయటకొస్తారు. వారికి ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చిద్ది? అవి మొత్తం గవర్నమెంట్ పరిపాలన కరెక్ట్‌గా ఉండాలి. సో, అక్కడ గవర్నమెంటు పరిపాలన చేత కాకుండా దోచుకో అనే విధానంలో అవినీతిని మరి ఎక్కువగా చేయటం వలన ఒక స్టూడెంట్స్‌లో ఒక విప్లవం అనేది రావటం. ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ ఏందంటే, మనకి వచ్చినా సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియాని స్టూడెంట్స్ బాగా యూజ్ చేసుకున్నారు. డైరెక్ట్‌గా వాళ్ళు గవర్నమెంట్ మీద కాకుండా రాజకీయ నాయకుల యొక్క వారసులు ఉండారు. ఆ వారసుల్ని టార్గెట్ చేస్తూ వారసులు చేస్తున్నటువంటి ఎంజాయ్‌మెంట్‌ని, అనుభవిస్తున్నటువంటి భోగాలను కూడా సోషల్ మీడియాలో పెట్టి, ఆ సోషల్ మీడియాలో వారిని వైరల్ చేయటం. ఇలాంటివి ఎక్కువ చేయటం వలన అక్కడున్న గవర్నమెంటు ఒక మీటింగ్ పెట్టుకొని దీన్ని అరికట్టాలి, లేకపోతే మన గవర్నమెంట్‌కే బ్యాడ్ వచ్చిద్దనే విషయాన్ని చర్చించుకొని ఆ 26 యాప్‌లని బ్యాన్ చేయడం జరిగింది. సో, అక్కడి నుంచి ప్రారంభమయింది గవర్నమెంట్ మీద బాగా వ్యతిరేకత. స్టూడెంట్స్‌లో అందరూ ఒక విప్లవాన్ని తెచ్చుకున్నారు. ఒక విప్లవంగా అందరూ పోగయ్యారు స్టూడెంట్స్ గాని. 20-26 సంవత్సరాల లోపు పిల్లలు. బాగా అల్లర్లు స్టార్ట్ అయినాయి. ఈ స్టూడెంట్స్‌కి సపోర్ట్‌గా అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలు గూడా తోడవటం, అక్కడ ఉన్నటువంటి మీడియా గూడా తోడవటం వలన ఈ ఉద్యమం ఇంకా బాగా ఎక్కువయింది. సో, ఇలా జరుగుతున్న ఉద్యమంలో అక్కడ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఆ గవర్నమెంటు స్టూడెంట్స్‌ని కాల్చటం, అక్కడున్న తద్వారా మామూలుగా 26 స్టూడెంట్స్ చనిపోయారు అక్కడ. 26 మంది స్టూడెంట్స్ చనిపోయారు. 300 మంది గాయాలయ్యాయి. సో, ఇంత ఈ విధంగా విచ్చలవిడిగా జరగటం వలన స్టూడెంట్స్‌లు బాగా విపరీతమైన ఉద్యమాన్ని ఎక్కువ తారస్థాయికి చేరింది. 26 మంది చనిపోయారు స్టూడెంట్స్. సో, చనిపోతే ఎవరికైనా గానీ సానుభూతి పెరిగి ఇంకా ఎక్కువ ఉద్యమం ఎక్కువ రావటం వలన అక్కడ ఉన్నటువంటి ప్రజా నాయకులు ఉంటారు. ప్రజా పరిపాలన చేసేటువంటి నాయకుల్ని ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళని కొడతం, వాళ్ళని తరమటం అలా చేయటం జరిగింది. దాన్ని సో, అక్కడ ఏ విధంగా స్టూడెంట్స్ యొక్క అల్లర్లు తారస్థాయిగా అంటే, అక్కడ నేపాల్ ప్రధానమంత్రి ఓలీ గూడా రాజీనామా చేసి
మీకు మీ యాప్‌లని మేము బ్యాన్ చేసిన 26 యాప్‌లను కూడా మళ్ళీ పునరుద్ధరిస్తాం. మళ్ళీ మీరు వాడుకోండి ఈ యాప్‌లని. మేము బ్యాన్ చెయ్యం అన్నా కూడా అక్కడ ఉన్న యువకులు వాళ్ళ మాట వినలేరు. సో, మనం సపోజ్ మనం అక్కడ రాజ్యాంగం ఏ విధంగా ఉందంటే ఇదొక ఉదాహరణ. మనం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటే ఆయన వేసినటువంటి టారిఫ్‌లు గాని, ఆయన చేస్తున్న పరిపాలన మీద అక్కడ ఉన్న అమెరికన్‌లే వ్యతిరేకత వచ్చింది. అమెరికన్‌లే ర్యాలీలు చేశారు డొనాల్డ్ ట్రంప్ మీద వ్యతిరేకంగా. కానీ అక్కడ డొనాల్డ్ ట్రంప్ మీద ఒక్క హ్యాండ్ కూడా వేయలేదు. ఒక టచ్ కూడా చేయలేరు అక్కడ ప్రజలు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రధాన అక్కడ అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి పాలకులకి ఇచ్చినటువంటి రక్షణ అక్కడ రాజ్యాంగం ఆ విధంగా ఉంటుంది. సపోజ్ అక్కడ మనం అమెరికాని తీసుకున్నాం, ఇక్కడ ఇండియాని తీసుకున్నా కూడా రాజ్యాంగ విధానాలు కరెక్ట్గా అలా ఉంటే ఆ విధంగా జరుగుతుంది. సపోజ్ మన పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్ తీసుకున్నా కానీ, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈ 3 దేశాల్లో కూడా ఆల్రెడీ ఇలా అల్లర్లు జరిగినాయి. దేశ ప్రధానులు కూడా పారిపోవటం జరిగింది. సో దానిలో ఆ విధంగానే ఇప్పుడు నేపాల్లో కూడా అదే విధంగా జరిగింది. అక్కడ ప్రధానమంత్రి కూడా ఆ దేశాన్ని విడిచిపెట్టి దుబాయ్ చెక్కటం జరిగింది. సో ఈ విధంగా జరిగినటువంటి పరిణామాలు స్టూడెంట్స్ని ఎక్కువగా అల్లర్లకు పాల్గొనటం స్టూడెంట్స్ జరగటం జరిగింది. సో ఇక్కడ మార్పు అనేది ప్రజల్లో రావాలి, మార్పు అనేది పరిపాలనలో కూడా ఉండాలి. వీటిలన్నిటిని బేస్ చేసుకొని అంతా ముందుకు సాగితే అంతా బాగానే ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఆర్థిక వ్యవస్థను అవినీతి తగ్గించుకోవాలి, పరిపాలన మీద దృష్టి పెట్టాలి. అక్కడ స్టూడెంట్స్ మీద ఉన్నటువంటి వారి యొక్క సమస్యలు, నిరుద్యోగ సమస్యలను తీర్చగలగాలి. ఈ విధంగా ముందుకెళ్తే ఈ ఆర్థిక వ్యవస్థ అనేది బాగుంటుంది. సో